ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ ఇలాంటివి ఇచ్చాడు కదా, అసలు ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా? కరెక్ట్. ఓకే. ఫ్రీ బస్సు తీసేయాలని చాలా మంది మహిళలే చెబుతున్నారు, మీరేమంటారు? మేమేమంటామమ్మా, మాకు తోచినట్టు మేము చెప్తాం. ఓకే. ఫ్రీ బస్ లో అసలు సౌకర్యం కరెక్ట్ గానే ఉందంటే ఇంతకు ముందు అంటే మేము ఇక్కడ పుట్టి పెరగలేదు కదా, బతకనానికి వచ్చి ఇక్కడ 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వాళ్ళకి తెలుసును. అంటే ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి మీరు చూసినా గానీ గతంలో చూసినట్టయితే కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన చేసినప్పుడు మనకి ఫ్రీ బస్సు లేదు, ఫ్రీ కరెంటు లేదు. లేదు. కానీ ఈయన వచ్చి రాగానే సంవత్సరంలోనే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ అంటూ చేశాడు. మరి మీకు తేడా అయితే తెలుస్తుంది కదా ఇందులోనే. సో తేడా ఏం కనిపించింది మీకు అసలు? ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది, ఇక చెప్పలేము. ఓకే. ఇల్లు ఇస్తాము అంటూ సర్వేలు చేశారు కదా, మరి సర్వే ఏది మాకు సర్వేలు ఇయ్యలేదమ్మా, సర్వే జరగలేదు. ఇయ్యలేదు. ఇల్లు ఇస్తామన్నారు కానీ మాకు అసలు కిరాయి ఇల్లు బతకడానికి తిండికే కష్టమై ఉందమ్మా. ఓకే. రాని వాళ్ళు అప్లై చేసుకోండి అని అన్నాడు కదా, మరి అప్లై చేసినామమ్మా. ఏమన్నారు అసలు మీ వాళ్ళే ఏం చెప్తలేరు, వచ్చిందని చెప్తలేరు, ఏం లేదు. అసలు కనుక్కున్నారా వచ్చిందా రాలేదా? కనుక్కున్నాం. ఓకే. ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని ఇల్లు కూల్ చేశాడు కదా, చెరువులో కట్టుకున్నారని. సో అది కరెక్టే అంటారా కూల్ చేయడం అట్లా? ఏమో మరి అవి తెలియదమ్మా. ఓకే. 2500 ఇచ్చే అవకాశం ఉందంటారా మహిళలకు? ఏమో ఇప్పటికైతే మాకేం రాలేదమ్మా. ఓకే. ఓపెన్ కార్డుకి అప్లై చేసినాం, అన్నిటికి అప్లై చేసి